నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా మంచిగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మీషోలో సారీస్ తీసుకున్నా 3 చాలా బాగున్నవి 3 సారీస్ డిఫరెంట్ అంటే కలర్ ఓకే కానీ డిఫరెంట్ మోడల్ అన్నమాట ఒకటి ఫ్యాన్సీ ఒకటి కొంచెం పట్టు మోడల్ తీసుకున్నా అన్నమాట బాగున్నాయి చూపిస్తే ఎట్లా వచ్చినాయి కొత్తగా చూస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్లో ఆల్రెడీ మీషోలో తీసుకున్న వాటితోటి రివ్యూ ఉంది సారీస్ ఇంత ముందు వీడియోలు కూడా పెట్టాను అన్నమాట సారీస్ తీసుకున్నవి అవి ఉన్నవి మళ్ళీ కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది అన్నమాట ఎవరైనా కొత్తగా చూస్తే చూడండి ఎట్లున్నాయి ఏంది కామెంట్ చేయండి ఈ సారీస్ కి ఎట్లున్నాయి అయితే ఒక్కొక్కటి చూపిస్తా ఫస్ట్ ఈ సారీ చూపిస్తా ఫ్యాన్సీ బాగుంది నాకు 584 రూపీస్ ఏమో పడ్డది చాలా బాగుంది చూపిస్తా ఎట్లా వచ్చి కలర్ అయితే మస్తుంది ఇలా రేటు కూడా ఉన్నాయి అంటే ఇందులో మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది కానీ నేనేందంటే ఇక్కడ మనది ఏంటంటే నేను చూపించినప్పుడు మీకు కొంచెం క్వాలిటీ అవి తెలుస్తుంది కదా అంటే చూపిస్తే అక్కడ కన్నా కూడా అంటే మీషోలో చూసిన దానికన్నా ఒక్కొక్కటి ఒక రేట్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ రావచ్చు నేను చూసింది అయితే బాగుంది చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే మాత్రం హైలైట్ ఉంటది అసలు క్వాలిటీ బాగా వచ్చింది ఇది కూడా నేను ఓపెన్ చేయముందుకి పైన చూసిన అనమాట బాగా అనిపించింది బ్లౌజ్ పీస్ ఇది అసలు కట్ వర్క్ తో వచ్చింది ఇది హ్యాండ్ కే వస్తుంది అనమాట ఇట్లా హ్యాండ్ కే చాలా బాగుంది ఇది ఫస్ట్ చూపిస్తా బ్లౌజ్ వచ్చింది కానీ మస్తు అనిపించింది అనమాట వర్క్ వచ్చి ఇట్లా చెంకి తోటి డిఫరెంట్ ఉంది మనకి శ్రావణ మాసంలో ఊర్లలో కూడా బోనాలు ఉంటాయి కదా ఎవరికైనా కావాలంటే తీసుకోండి మంచిగా అనిపించింది అంటే బడ్జెట్ లో మేము ఇంతే పెట్టుకుంటాం అనుకుంటే తీసుకోండి అయినా మామూలుగా కట్టుకోనిక కూడా బాగుంది బోనాలకని కాదు ఫ్యాన్సీ కదా శారీ కట్టుకున్నట్టే ఉంటది అనమాట అంత బాగుంటది శారీ అయితే నాకు నచ్చింది అది ఒకటి చూపిద్దాం అని తీసుకున్నాను అనమాట కానీ సూపర్ ఉంది నాకు అనుకున్నా నేను బాగా వస్తుందని మంచిగా వచ్చింది మళ్ళీ అందులోటి శారీకి కట్ వర్క్ వచ్చింది అనమాట ఇది మామూలుగా మనకి గోల్డ్ థ్రెడ్ ఉంటది కదా అది పూసలు ఏం కాదు ఊడిపోను కూడా ఊడిపో అనమాట అలాంటివి తీసుకున్నా కూడా వాటికన్నా కొంచెం ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే అవి కట్టుకుంటే పూసలు ఒక్కడ దిగిందన్నా మనకు అన్ని ఊడిపోతాయి అన్నమాట కొన్ని ఇదైతే బెటర్ కొంచెం ఇది ఓకే కరెక్ట్ గా చూపిస్తున్నా ఒక్క నిమిషం మాది లేపండు ఒక నిమిషం ఆకుని చెప్తా ఇట్లా ఎప్పుడు ఈ సారీస్ కన్ఫ్యూజ్ నాకు అసలు లే ఓకే 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 ఇగో ఇట్లా ఇది మనకి ప్లేన్ అనమాట మన కచ్చెంగ్ వైపు ఉండే ప్లేన్ ఇది ఇట్లా ప్లేన్ వచ్చేసింది మనకు కొంచెం అంటే ఇట్లా కట్టుకుంటే మనకి ఇక్కడ దాకా వస్తుంది జస్ట్ మనకి ఇక్కడ దాకా వస్తుంది అనమాట ఆ డిజైన్ ఇక్కడ నుంచి మొదలవుతుంది మనకి గుర్తుపెట్టుకోరి ఇగో ఇక్కడ నుంచి అంటే ఇది కొంచెం రేట్ అంటే తక్కువనే ఉంది కదా క్లాత్ కూడా బాగుంది క్వాలిటీ కట్ వర్క్ ఇది డిజైన్ అంతా బాగుంది రాంగ్ డిఫరెంట్ తెలట్లే కదా నేను అదే కన్ఫ్యూజ్ అవుతున్నా ఎటు పట్టుకుంటున్నా ఏం అర్థం కావట్లేదు బాగుంది ఇదంతా మనకి బయట కొంగు వైపు అనమాట ఇట్లా కానీ మనకి ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ ని హెవీ చేసేస్తుంది అనమాట బ్లౌజ్ హెవీగా రావడం వల్ల లుక్ బాగుంది నచ్చితే తీసుకోండి ఎవరైనా మన వీడియో కింద అయితే లింక్ ఇస్తా నచ్చితే తీసుకోండి ఇది ఒక కలర్ నాకైతే బాగా నచ్చింది కలర్ ఎప్పుడైనా బాగుంటది కదా ఇట్లాంటివి బాగుందా కలర్ వస్తుంది అనమాట ఓ ముప్పుడు ఎక్కువ అయిపోయింది బాగా ఇచ్చింది ఇటు కట్ చెంగు వైపు అంటే దగ్గర నడుము దాకా పోతుంది ఇది నాకు తెలిసి మనకి బాగుంది నచ్చింది రాకి కలర్ బాగుంది నచ్చితే తీసుకోండి దానిదేం లేదు ఇది ఒకటి శారీ వేరేది ఈసారి కూడా చాలా బాగుంది ఇది లంగావోణీలు చేసుకోవచ్చు శారీ లాగా కూడా కట్టుకోవచ్చు అంటే డిఫరెంట్ పాత మోడల్ పట్టు శారీస్ ఉండే కానీ అంత అని నేను చెప్పను ఆ మోడల్లో కొంచెం నాకు లుక్ పాత లుక్ అనిపించింది అనమాట అందుకోసం అని తీసుకున్నా నేను చూపిస్తుంది కూడా
కొంచెం జర్నీ ఎక్కువైతుంది అనమాట ఈ మధ్య, అందుకే స్టిచ్చింగ్ కూడా పెట్టలేదు అనమాట. అంటే ఏం స్టిచ్ చేయలేదు నిజం చెప్పనా. నా బ్లౌజులు ఇంతవరకు ఒక 3-4 ఉన్నాయేమో, నేను ఇంతవరకు స్టిచ్ చేయలేదు. వాటిని స్టిచ్ చేసుకుంటా, బోనాల్లో స్టిచ్ చేసుకోలేదు. అదే అడవుల్లో ఉన్నా నేను కొంచెం. కాకపోతే ఒక విషయం చెప్పనా, అంటే బయట స్టిచ్ చేసే వాళ్ళు నాకు తెలియదు. నాకు ఓపిక అయితేనే నేను కుడతాను అనమాట, అంత ఈజీగా మిషన్ మీద కూర్చోడు. కాకపోతే మనకి యూట్యూబ్ కోసం అయితే కంపల్సరీ ఏమైనా కుట్టేది ఉంటే మాత్రం తప్పకుండా అది వీడియో తీసి పెడతాను అనమాట. కాక ఇంకా బ్లౌజ్ కూడా కుట్టాలి. చెప్పినా కదా, పండుది ఉంది, నాది ఉంది, బ్లౌజులు కుట్టి చాలా ఉన్నాయి అనమాట. కొంచెం జర్నీ అవుతుంది నాకు, వేరే వేరే తిరుగుడు అవుతుంది అనమాట. కొంచెం వేరే పనులు ఉన్నాయి, వాటి కోసం తిరిగి నాకు కొంచెం డల్ అయినా చాలా. అసలు బాగుంది. ఇది కూడా నాకు 492 రూపాయలు పడ్డది అంతేనా, 96-92 పడ్డది. 500 ఇక అంతే, 500. భలే ఉంది ఇది. ఫోన్ పే చేస్తే మనకి ఇక తక్కువనే పడుతుంది. క్వాలిటీ బాగుంది ఇది. నాకు ఎందుకంటే ఎట్లా అనిపించింది అంటే, కొంచెం లంగోనీలు చేసుకుంటే బాగుంటది, శారీ లాగా కూడా కట్టుకున్నా బాగుంటది ఇది. ఆల్రెడీ నేను అది మొన్న చూపించిన కదా శారీ, అది కుట్టేసిన కూడా నేను. కాకపోతే స్టిచ్చింగ్ తీయలేదు, ఎందుకంటే మన ఛానల్లో మస్తు ఉంది అనమాట అది. అంటే లంగోనీలు కటింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి అనమాట. అంటే మెజర్మెంట్లతోటి నార్మల్ ఎట్లా కుట్టుకోవాలి అన్ని చూపించిన అనమాట. ఎవరికైనా కావాలంటే చూడండి, ఈజీనే చెప్పింది అనమాట. అందుకని నేను అది స్టిచ్ చేసిన అనమాట, అది చూపించలేదు. బ్లౌజ్ మాత్రం అట్లనే ఉంది, ఇంకా నేను కుట్టలేదు అనమాట. కానీ ఇది అయితే ఎంత బాగుందో మీకు అనిపిస్తానే, చూస్తే కూడా తెలుసా మనకి కలర్ కాంబినేషన్. ఇటు ఎక్కువ ఎత్తి కొట్టకుండా లైట్ లైట్ కలర్స్ అనమాట. వంకాయ కలర్ కి కొంచెము ఇది ఆరెంజ్ మెరూన్ షేడ్ లాగా, ఆరెంజ్ మెరూన్ షేడ్ అట్లుంది అనమాట. బయట చూడడానికి మనకి బాగా అనిపించింది. నాకు చూపిస్తా మీకు. చూసిరా, అసలు భలే ఉందిలే, పట్టు చీరలా చాలా బాగుంది. చూసిరా, ఇది కట్ చెక్ వైపు చూపిస్తా మొత్తము. చూసిరా, చిన్న చిన్నవి నేను చెప్పినా కదా, పాత మోడలు మనకి పట్టు చీరలు అట్లుంది అనమాట. అంటే తక్కువలో ఇంత బాగుంటది. లెహంగాలు ఇట్లా కుడితే సూపర్ ఉంటది అనమాట. చూడండి, సింపుల్ గా చిన్నగా బాగుంది. నేను ఎట్లా వస్తుంది అనుకున్నా, ఎందుకంటే నేను చూడలేదు అనమాట, ఎవరు తీసుకుంది ఎక్కువ నేను చూడలేదు. సరే తీసుకుందాము, చాలా రోజులకండి విష్ లిస్ట్ లో పెట్టిన. ఇది కూడా నేను పండు చెప్తున్నా, పండు ఈ శారీ తీసుకుందాం బాగుంది, ఈ శారీ తీసుకున్నా అంటే ఏ ఉండు మమ్మీ ఇప్పుడు ఎందుకు అన్నది. ఈసారి తీసేసుకున్నాను అనమాట, అసలు ఎట్లుంది చూద్దాం దీన్ని అనేసి. కాకపోతే క్వాలిటీ సూపర్ వచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది, బ్లౌజ్ కూడా బాగుంది. చెప్పినా కదా నేను, ఇది బ్లౌజ్ మనకి ప్లేన్ అయితే ఏం వేయలేదు మనకి. ఇది బాగుంది, కట్టుకుంటే కూడా సూపర్ ఉంటది. ఆరెంజ్ షేడ్ ఉందన్నమాట, కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ ఉంది. చూసిరా, డిఫరెంట్ అనిపిస్తుంది అనమాట. ఇట్లా కలర్ కాంబినేషన్ వల్ల డిఫరెంట్ ఉంది చాలా. అసలు మస్తు పట్టు చీరల అసలు తీసిపోదు, లుక్ మాత్రం తీసిపోదు. ఇది ఇట్లా వచ్చింది. ఓకే, ఎట్లుంది అసలు భలే ఉంది. బూటీస్ కూడా అట్లా రావడం వల్ల లుక్ బాగా అనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ మంచిగా అనిపిస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, తీసుకోవచ్చు, మనం పెట్టవచ్చు ఈ రేటు. ఇంకా చెప్పినా కదా నేను, ఇంకా మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా మనకు 30-40 రూపాయలు తగ్గిపోతుంది. తక్కువలో వచ్చినట్టే చూడడానికి మనకి. చూసిరా, ఇట్లా టాజిల్స్ కూడా మంచిగా ఇచ్చిరు అనమాట. ఒక పట్టు లుక్ మోడల్ ఉండాలని బాగా నచ్చింది. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. నేను వీడియో కింద లింకులు పెడతా, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింకులు పెడతా. ఇది ఇంకొకసారి, అందుకే చెప్పలే కదా 3 సారీస్ తీసుకున్నా. ఈసారి ఓపిక అయితే లేదు అనమాట, అసలు నేను ఉండట్లేదు. అది చూడడానికి సెలెక్ట్ చేయడానికి కూడా ఓపిక అయితే లేదు. అందుకే ఇంకా స్టిచ్చింగ్ పెడతా, బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడతా. ఇంకా చూసి వీళ్ళు దొరికితే బ్లౌజ్ స్టిచ్చింగ్ తీసి పెడతా అనమాట. బోనాల లోపు కంపల్సరీ అది నేను పెడతా. అంటే ఇక్కడ ఏమైంది, మా ఇద్దరు వాగ్వాదం ఏంటంటే, అది మనకి కొన్నవి బ్లౌజ్ పీస్లు ఎట్లుంటాయి మీకు తెలుసు కదా, ముందుక్సులకి. ఈమెకు ముందుక్సులు వద్దు, నార్మల్ గా కావాలి కదా, ఒక 5 ఇంచెస్ పెట్టి తీసుకుంటా కదా మనకి రౌండ్ నెక్ లాగా, అట్లా కావాలి. దాని గురించి వాగ్వాదం అనమాట. నేను మేనేజ్ చేస్తలే, నేను ముందుక్సులు ఏం పెట్టాను, బ్యాక్ ఉక్సులో పెడతా. అంటే నీకు ఆ పూసల వరకు పోతుంది కదా, దాని గురించి నేను కొంచెం ఆలోచిస్తున్నా. అది మనమే కుట్టుకోవాలి కొంచెం లాస్ట్ తెంపినప్పుడు. అది కూడా చూపిస్తా, ఎట్లా చేసుకుంటే అనేది కూడా చూపిస్తా నేను. ఇంకంటే పిల్లలకి ముందుక్సులు అంత నచ్చవు కదా, బాగుండవు కూడా, పెట్టొద్దు కూడా. నిజం చెప్తున్నా, నేను నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే కుట్టాను ఫస్ట్ ఆమెకి. బాగుంది, ఆ రేటుకి అది వర్త్, అది మంచిగా ఉంది, అది కలర్ మ్యాచ్ అవుతుంది. ఈ శారీ చూసిరా ఎంత బాగుందో, అసలు సూపర్ ఉంది. చూపిస్తా, అసలు లంగా ఓణీలు చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. రేట్ అయితే
మనకి 784 రూపీస్ అప్పండి. 84 రూపీస్ 74 రూపీస్ పడ్డది. ఇక 700 కొంచెం 800 లోపు, కానీ బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇది స్టెక్స్ వచ్చి ఈ మధ్య ట్రెండ్ అవుతుంది ఈ మధ్యలో, మళ్ళీ అబ్జర్వ్ చేసిరో లేదా. అసలు వీడియో చేసే ముందు ఏం చేస్తాడా, నేను ఫస్ట్ చూస్తా అనమాట ఏవేవి ఎంత రేట్ ఉన్నాయి ఏంది అనేసి చూసాడు. ఏదో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది ఉంటే మాత్రం మళ్ళీ కంపల్సరీ షార్ట్ లానన్నా బెటర్నిక ట్రై చేస్తా, ఇక మన వీడియో కింద పెడతా అనమాట. లేకపోతే షార్ట్ లాగా వచ్చింది ఇది అని చెప్పనీకైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు అదే కొంచెం నర్వస్ గా ఉన్నా, ఎందుకంటే ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అంటే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది అనమాట. అయ్యో అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, ఇది పాపం చూపించిన ఎవరికైనా నచ్చితే తీసుకునడానికి అన్నట్లు, నచ్చితే కష్టమవుతుంది కదా అనేసి. ఇదైతే మస్తు ఉంది, ఇది కూడా కలరు వెరైటీ బ్లూ అనమాట. అది వేరే కలర్ ఇందాక చూపించింది, ఇది వేరే, ఇంకా వేరే ఉంది బయట. చాలా బాగుంది. ఈ మధ్య స్టెక్స్ వచ్చినాయి మనకి ఇట్లా ట్రెండ్ అవుతున్నాయి, లుక్ బాగుంటాయి కట్టుకుంటే కూడా. అసలు దీని బ్లౌజ్ మెయిన్ డిఫరెంట్, అసలు దీనికి చూసిరా ఎట్లా వచ్చిందో, అసలు చాలా చాలా బాగుంది. అసలు పెట్టడం కూడా రివర్స్ మడత పెట్టేసిరి నాకు. ఇక చూడు, ఇది మడత చూసిరా బ్లౌజ్, అసలు ఎంత బాగుందో, బాగుంది, సూపర్ సూపర్ ఉంది. బ్లౌజ్ తోటే లుక్ వస్తుంది మంచిగా. బోట్ నెక్ అన్నా లేకపోతే ఏదైనా ఇష్టం, రౌండ్ నెక్ అయినా ఏది పెట్టుకొని కుట్టుకున్నా. ఇప్పుడు నేను పెట్టుకున్నా నెక్ పెట్టుకున్నా మైక్ పెట్టుకున్న నెక్ కూడా పెడితే బాగుంటది. ఇదైతే కొంచెం జరి మనకి కింద సేమ్ ఉంటది, పైన సేమ్ ఉంటది, అబ్జర్వ్ చేయండి. ఇది అంత మొత్తం ఇట్లానే స్టెక్స్ ఉందా లేదా చూద్దాం. నేను కూడా ఇప్పుడే చూసేది దీన్ని. బాగుంది, ఇది నాకు నచ్చింది అనమాట, అందుకే తీసుకున్నా కలరు. అసలు కట్టుకుంటే లుక్ బాగుంటది. ఇట్లా శారీ అయితే సూపర్ ఉంది. ఈ సారీ నేను తీసుకున్న 3 సారీస్ సూపర్ ఉన్నవి, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇది చూడండి ఒకసారి, వేసుకోనా ట్రై చేస్తా. అసలు బ్లౌజ్ తోటి ఇలా ప్లేన్ అయితే లేదు, మొత్తం స్టెక్స్ వచ్చినాయి ఇట్లా మంచిగా డబ్బాలు బాగుంది. ఇట్లా ఇది కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉంది అనమాట. చాలా పెద్దగా వేసుకున్నా. రాంగ్ సైడ్ కూడా బాగుంది నీట్ గా, ఏమి మనకి పట్టీలకి వాటికి వీటికి ఏం తగిలిపోదు, నీట్గా ఉంది. ఎట్లుంది కలర్, బాగుందా? నాకు బాగుంటది. ఇది కట్టుకుంటే, ఈ బ్లౌజ్ కట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. చూసిరా ఎంత డిఫరెంట్ ఉందో, కలర్ ఒకటే, ఈ బ్లౌజ్ అట్లా డిఫరెంట్ మోడల్ రావడం వల్ల సూపర్ అనిపిస్తుంది అనమాట. కానీ కావాలంటే తీసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మర్చిపోయినా గివేవే గురించి గివేవే గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. కామెంట్ పెట్టింది ఒక పాప, మీరే ఏమైనా మీషోలో తీసుకొని స్టిచ్ చేయండి. నాకు చెప్పిన టైం దొరకదు, నేను టైం దొరకట్లేదు అంత, కొంచెం హెల్త్ కూడా కొంచెం మోచేతి నొప్పి ఉంది నాకు కొంచెం మధ్య, అందుకే డిలే చేస్తున్నా. కావాలంటే పండమ్మాయి 50K అయినప్పుడు పండమ్మాయి ఉన్నాయి కదా ఫ్రాక్స్, అవి ఏమైనా దానికి ట్రై చేస్తా. ఈసారి మాత్రం శారీసే తీసుకుంటా, అది కూడా ఒకసారి వీడియో చేస్తా. నాకు టైం దొరకట్లేదు, కంపల్సరీ ఈసారి శారీలే తీసుకుంటా. ఒక 3 అన్నా 2 అన్నా శారీస్ 3 మెంబర్స్ కి నేను కంపల్సరీ ఇస్తా. పోతే నన్ను సంవత్సరం నుండి నమ్మి ఫాలో చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కంపల్సరీ నేను సెలెక్ట్ చేసి ఇస్తా అనమాట. తప్పకుండా ఇస్తా. అవి నేనేం మర్చిపోలేదు. కాకపోతే నేను బిజీలో ఉన్న, కొంచెం మీకు అర్థం కావట్లేదు, వీడియో ఒకటి చేస్తున్నా అంతే తప్ప బిజీలోనే ఉన్నా, కొంచెం టైం దొరకట్లేదు. కంపల్సరీ ఇస్తా. అదే 50K అయినప్పుడు పండు ఈ ఫ్రాక్స్ ఉన్నాయి కదా, ఏమన్నా అసలు నాకు ఇవ్వాలన్నా ఇష్టం లేదనమాట. ఎందుకంటే తను వేసుకుంది అని ఒక్కసారి వేసుకుంటా, తను వీడియో కోసం వేసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడో ఎక్కువ టాప్స్, మేము దావతలు ఎక్కువ రావట్లేదు, అవి వేసుకునే సందర్భం తనకు రావట్లేదు. ఫ్రాక్స్ వేసుకోబోదు ఎక్కువ, తను కాలేజీకి ఎప్పుడు టాప్స్ జీన్స్లు ఇవి తప్ప ఎక్కువ ఏం వేయదనమాట. చూస్తా మంచి ఉంటే అవి 50K అయినప్పుడు మనము ఇచ్చేస్తా. ఈలోపు కుడితే కూడా ఇస్తా. అవి చూసి ఒక ఎట్లా పెడుతుందో అన్నమా, నా ఫ్రాక్స్ ఇస్తావా అని కంపల్సరీ ఇస్తా. 50K అయినప్పుడు అవి ఇస్తా. ఇప్పుడైతే శారీస్ ఫస్ట్ టైం ఇస్తాను కాబట్టి శారీస్ ఇస్తా. అది నేను సెలెక్ట్ చేసి ఇస్తా మీకోసము, తప్పకుండా ఇస్తా. నేను మాట అన్నానంటే తప్పను, కొంచెం లేట్ అవ్వచ్చు అంతే తప్ప ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ.